ప్రొడ్యూసర్ నాగవంశీ గారు విశ్వక్సేన్ గురించి ఇలాగ అన్నారు. ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు. అలాగున్నదా లేదా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గైస్ మూవీ చూసినంతసేపు కూడా నాకు కొత్త పుష్ప వైబ్స్ అయితే వచ్చినాయి. అది ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ విత్ టీమ్. ఈరోజు నేను చెప్పే మూవీ రివ్యూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఎన్నిసార్లు పోస్ట్ పోయిన మనకే తెలియదు, అసలు అన్నిసార్లు పోస్ట్ పోయింది. ఇప్పటికి థియేటర్లు రిలీజ్ అయ్యి మూవీ ఎలా కనిపించింది అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు మా ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోయి గైస్. లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. ఈ మూవీ నుంచి ఏ కంటెంట్ వచ్చినా కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కట్ కానీ, ఏదైనా మన ఆడియన్స్ అయితే అట్రాక్ట్ చేసింది. దగ్గర ఈరోజు 600+ థియేటర్స్ రిలీజ్ అయ్యి మాస్కా దాస్ ఎంటర్టైన్మెంట్ చేసాడా, గామి తర్వాత ఇంకొక హిట్ కొట్టాడా కొట్టలేదా, విశ్వక్సేన్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గుర్తుండే మూవీయా బ్యాడ్ మూవీ అనేది ఇన్ డెప్త్ రివ్యూలో డిస్కస్ చేద్దాం. టు ద స్టోరీ లైన్ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే, మన విశ్వక్ మీద కొన్ని మంది జైల్లో ఉన్నప్పుడు కొన్ని మంది అటాక్ చేస్తాకు వస్తారు. తన మీదకి ఎందుకు అటాక్ చేస్తాకు వస్తున్నారు, అసలు తను ఏం చేశాడు అనేది మిగతా ఒక మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్. ఈ మూవీ అనేది గైస్ మీ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. కానీ అంజలి గారి సీన్స్ కొత్త రొమాన్స్ ఉంటుంది, ఐటమ్ సాంగ్ ఒకటి, ఆ ఏమి ఇబ్బంది లేదంటే మాత్రం కన్ఫర్మ్ వెళ్ళి మీ ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు ఈ మూవీని. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు విశ్వక్సేన్ గురించి ఇలాగ అన్నారు. ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు. అలాగున్నదా లేదా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గైస్ మూవీ చూసినంతసేపు కూడా నాకు కొత్త పుష్ప వైబ్స్ అయితే వచ్చినాయి. అది ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పుష్ప మూవీలో మన హీరో అల్లు అర్జున్ గారు ఎవరి ముందు తగ్గకూడదు అనుకుంటారు కదా, కానీ ఇందులో తగ్గి ఎదగాలనుకుంటాడు మన హీరో. ఓవరాల్ గా మూవీ చూసాక నాకేమనిపించింది అంటే మాత్రం ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్. మరీ అంత గొప్పగా లేదు, మరీ అంత దరిద్రంగా కోలేదు అనేది రివ్యూలో డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు నాగవంశీ గారి గురించి మాట్లాడుకోవాలి. సార్ మీరు ప్రతి మూవీకి ఇంత హైపిచ్చి వదిలేరు అనుకోండి, జనాలు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంచుకుంటున్నారు. థియేటర్కి వెళ్ళేప్పటికి అందరికీ ఇదేంట్రా ఆయన అంత హైపిచ్చాడు, మూవీలు అంటే తక్కువ ఉన్నది అనుకుంటారు. సార్ మీరు ఎప్పుడు అలా మాట్లాడకండి. మూవీ ఎలాగున్నదంటే బాగున్నదని చెప్తే అక్కడితో వదిలేస్తారు. మీరేమో అంత హైపిచ్చి వదులుతారు. థియేటర్కి వెళ్ళాడు ఆడియన్స్ అందరూ ఏదో అనుకుంటారు, అక్కడ ఏదో ఉంటుంది. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కెరియర్లో ఇంకొక ఎత్తు అన్నారు కదా, అది ఎత్తే పర్ఫార్మెన్స్ వైజ్ గా ఎత్తు, కానీ మూవీ వైజ్ గా అయితే మాత్రం డౌనే ఉన్నది. పర్ఫార్మెన్స్ తో తన భుజాల మీద ఎట్టుకుని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని అయితే విశ్వక్ అయితే మోసేడు సినిమా మొత్తం. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అనేది మైండ్ బ్లోయింగ్ గా ఉంటది. మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. బీజిఎం కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ తో చాలా రేజీగా వెళ్తుంది. స్క్రీన్ ప్లే అనేది చాలా మనకి ఎక్కడా బోర్ ఉంటుంది, కానీ తర్వాత వచ్చే సీన్స్ అంత ఎంగేజింగ్ చేసుకుంటా చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉంటది. విశ్వక్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ప్రాణం పెట్టి చేసేసాడు. అసలు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఫస్ట్ హాఫ్లో. తన క్యాటరేజ్ చూసినప్పుడు అయితే మనకి చాలా హై వస్తుంది. అదే క్యాటరేజ్ సెకండ్ హాఫ్లో ఎందుకు పెట్టలేదు, చాలా సీన్స్ డౌన్ అయిపోయాడు అనిపిస్తుంది. క్యాటరేజ్ అంత హై ఇచ్చిన క్యాటరేజ్ చేసిన ఒకేసారి డౌన్ అయ్యేప్పటికి జనాలకి బోర్ కొట్టేస్తుంది లిటరల్లీ. సెకండ్ హాఫ్ కూడా అంతేం గొప్పగా ఏమి వెళ్తుంది, చాలా స్లోగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ప్రొసీడింగ్స్ సెకండ్ హాఫ్లో రేజింగ్ ఎక్కడ ఉన్నా చాలా డల్గా వెళ్తానే ఉంటుంది మూవీ అంతా. అదే చిరాకు తెప్పించింది సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కూడా ఐటమ్ సాంగ్ ఎందుకు వచ్చింది నాకు అర్థం అవ్వలేదు. ఇది ఐటమ్ సాంగ్ పెట్టాలన్నట్టుగా పెట్టారు అంతేకాని నాకు ఎక్కడ దాని ఐటమ్ సాంగ్ అని అంతేమీ ఇంపార్టెన్స్ ఏమీ అనిపించలే. నాకు ఒకే ఒక్క సాంగ్ నచ్చింది, మిగతా మూవీలో ఉన్న 2 సాంగ్స్ కూడా అంతేం బాగాలేదు. ఐటమ్ సాంగ్ కూడా అంతేం గొప్పగా ఏమీ లేదు. ఇంకా మూవీలో విశ్వక్కి చిన్నప్పుడు ఏమైంది అనేది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చూపిస్తారు. నాకైతే అంతేం అనిపించలే మూవీ యొక్క అది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే. నన్ను అయితే అంత ఇంప్రెస్ చేయలేకపోయింది. నన్ను అయితే మూవీస్కి ఎమోషన్ అనేది చాలా ప్లస్ పాయింట్. అందులో మాత్రం డైరెక్టర్ అనేది మైనస్ అయితే అయ్యాడు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో చూపించాడు, కానీ ఆ ఎమోషన్ అనేది మనం అయితే అంత కనెక్ట్ అవ్వం. అంత కనెక్ట్ అయ్యేలా కూడా ఎక్కడ ఉండదు కూడా మనకు ఆ ఎమోషన్ అనేది. మూవీలో ఉన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనేది నేనైతే అంత కనెక్ట్ అవ్వలేకపోయి, ఏంటంటే వచ్చి వెళ్ళిపోద్ది, కానీ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చూపించారా ఎమోషన్ గా ఎక్కడ కనెక్ట్ అవ్వలేకపోయాం నేనైతే మాత్రం. ఈ మూవీ యొక్క స్టోరీ కూడా మనం చాలా మూవీస్ లో చూసినట్టే ఉంటది. బ్రో ఈ వీకెండ్ ఈ మూవీ చూడొచ్చా చూడకూడదంటే మాత్రం చూడొచ్చు. ఎందుకంటే విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ గురించి, కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ గురించి అయితే చూసేయచ్చు. ఈ మూవీ మీద మాత్రం ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మాత్రమే వెళ్ళండి. అప్పుడైతే మమ్మల్ని కొద్దిగా గొప్ప సాటిస్ఫై చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అనేది మనకైతే దెబ్బేసేస్తూ లిటరల్లీ బోర్ కొట్టేస్తుంది. అసలు మనకి మొత్తం రివెంజ్ డ్రామాలోకి మారిపోతుంది సెకండ్ హాఫ్ అంతా. వాడు ఈయన చంపుకుంటాడు, ఈయన ఆడు చంపుకుంటాం అనిపిస్తుంది. అవి కూడా మనకి ఎంగేజింగ్ ఎక్కడ ఉండదు, లిటరల్లీ బోర్ కొట్టేస్తుంది ఆ సీన్స్ అయితే. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే విశ్వక్, ఇంకా నేహా శెట్టి, అంజలి గారు, ఆది గారు, ఇంకా వాళ్ళకు ఉన్న రోజు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ప్రతి క్యారెక్టర్కి అయితే ఇంపార్టెన్స్ అయితే ఉన్నది మూవీలో, కానీ అవి అనేది మనకి అంటే ఇంపాక్ట్ చేయలేకపోయింది. అదే మైనస్ ఈ మూవీకి. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ బాగా చేశారు. మూవీలో ఉన్న బీజిఎం ఒకటి బాగున్నది, ఒక సాంగ్ బాగున్నది, కానీ మిగతా 2 సాంగ్స్ అయితే నాకైతే అంతేం నచ్చలేదు. ఐటమ్ సాంగ్ అయితే అనవసరం అనిపించింది నాకు మూవీలో. మూవీ అని రన్ టైం అని నాకు చాలా ఎక్కువ అనిపించింది, కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే సరిపోను. ఇంకా ఓవరాల్గా మా సినీ ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మాత్రం 2.5/5 గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోయింది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.